90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు. ఆధార్ అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ప్రస్తుతం ఆధార్ లేకుండా ముఖ్యమైన పనులు చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు తరహాలో ఆపార్ ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది. అసలు ఈ ఆపార్ కార్డు అంటే ఏమిటి, దీనిని ఎవరికి ఇస్తారు, దీని ప్రయోజనాలు ఏమిటి, ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్కి కేంద్ర సర్కార్ ఆపార్ కార్డులను కేటాయిస్తోంది. విద్యార్థులంతా తప్పనిసరిగా ఈ కార్డులను పొందాలని సూచిస్తోంది ప్రభుత్వం. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి ఈ ఆపార్ ఐడి కార్డులను అందించాలని ఇటీవల కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీనికి గాను వచ్చే విద్యా సంవత్సరం నాటికి అంటే జూన్ నాటికి ఈ ప్రక్రియను ముగించాలని కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు ఇప్పటికే ఆదేశాలను కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఆపార్ కార్డు 12 అంకెల ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీనిని వన్ నేషన్ వన్ స్టూడెంట్ పేరిట ప్రతి విద్యార్థికి అందించాలి. దీనిని ప్రతి విద్యార్థికి అందజేయాలని ఇప్పటికే ప్రతి కళాశాలకు ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో త్వరలోనే ఈ కార్యక్రమం కూడా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇది విద్యార్థులకు ఆధార్, పాన్ కార్డు లాగా ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా అకాడమిక్ పనులకు ఈ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం చెబుతుంది. దీని ద్వారా విద్యార్థుల అకాడమిక్ డేటా, రివార్డులు, డిగ్రీలు, స్కాలర్షిప్ల వివరాలు ఆన్లైన్లో ఒకే చోట ఉంటాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలలో ఉన్న విద్యార్థులకు ఈ అపార్ కార్డులను జారీ చేస్తారు. అపార్ కార్డు విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు బదిలీ సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థికి పాఠశాలలు, కళాశాలలు ఈ కార్డును ఇస్తాయి. సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల వరకు విద్యార్థులకు ఈ అపార్ కార్డును అందజేయాలని యోచిస్తున్నారు. ఈ అపార్ చార్ట్లో ఆధార్ కార్డు వంటి 12 అంకెల సంఖ్య ఉంటుంది. కార్డులో విద్యా సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, వారి బ్యాంక్ లోన్స్ వివరాలన్నీ ఈ కార్డులో స్టోర్ అయి ఉంటాయి. అందుకే స్టడీకి సంబంధించిన పత్రాలను తీసుకువెళ్లవలసిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక విద్యార్థి విద్యార్హతకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కార్డులో ఉంటాయి. ఈ కార్డు ద్వారా ఆ వ్యక్తి విద్యార్హత గురించి తెలుసుకోవచ్చు. ఈ అపార్ కార్డు వారి తల్లిదండ్రుల నుండి సమ్మతి పొందిన తర్వాత మాత్రమే జారీ చేస్తారు. ఈ అపార్ కార్డు పథకాన్ని కొన్ని రాష్ట్రాలలో ప్రారంభించగా త్వరలో అన్ని రాష్ట్రాలలో అమలు చేసే అవకాశం ఉంది. అయితే అపార్ నమోదులో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల వివరాలు అడ్మిషన్ రిజిస్ట్రార్తో పాటు యూడిఎస్లో పొందుపరచాలి. సంబంధిత కోడ్ నమోదు చేయగానే విద్యార్థి వివరాలు అన్నీ వస్తాయి. అపార్ నమోదు సమయంలో ఆధార్ను వినియోగించడం, అందులో వివరాలు తప్పుగా ఉండడంతో నమోదులో సమస్యలు తలెత్తుతున్నాయి. పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, అడ్మిషన్ రిజిస్టర్ యూడేస్లతో వేరువేరుగా ఉండడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్, ఆధార్లలో తప్పులను సరిచేసేందుకు ఆధార్ సెంటర్, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిన పరిస్థితి నెలకొంది. అపార్ మార్చడానికి ప్రత్యేక అవకాశం కల్పిస్తే తప్ప ఆ ప్రక్రియ సజావుగా జరగదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలోని పౌరులందరికీ ఆధార్ గుర్తింపు కార్డు. ఆధార్ అనేది గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ప్రస్తుతం ఆధార్ లేకుండా ముఖ్యమైన పనులు చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు తరహాలో ఆపార్ ఐడి పేరుతో కొత్త కార్డును ప్రవేశపెట్టింది. అసలు ఈ ఆపార్ కార్డు అంటే ఏమిటి, దీనిని ఎవరికి ఇస్తారు, దీని ప్రయోజనాలు ఏమిటి, ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా స్టూడెంట్స్కి కేంద్ర సర్కార్ ఆపార్ కార్డులను కేటాయిస్తోంది. విద్యార్థులంతా తప్పనిసరిగా ఈ కార్డులను పొందాలని సూచిస్తోంది ప్రభుత్వం. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకి ఈ అపార్ ఐడి కార్డులను అందించాలని ఇటీవల కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీనికి గాను వచ్చే విద్యా సంవత్సరం నాటికి అంటే జూన్ నాటికి ఈ ప్రక్రియను ముగించాలని కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు ఇప్పటికే ఆదేశాలను కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ అపార్ కార్డు 12 అంకెల ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ.
దీనిని వన్ నేషన్ వన్ స్టూడెంట్ పేరిట ప్రతి విద్యార్థికి అందించాలి. దీనిని ప్రతి విద్యార్థికి అందజేయాలని ఇప్పటికే ప్రతి కళాశాలకు ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో త్వరలోనే ఈ కార్యక్రమం కూడా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇది విద్యార్థులకు ఆధార్, పాన్ కార్డు లాగా ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా అకాడమిక్ పనులకు ఈ కార్డు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కేంద్రం చెబుతుంది. దీని ద్వారా విద్యార్థుల అకాడమిక్ డేటా, రివార్డులు, డిగ్రీలు, స్కాలర్షిప్ల వివరాలు ఆన్లైన్లో ఒకే చోట ఉంటాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలలో ఉన్న విద్యార్థులకు ఈ అపార్ కార్డులను జారీ చేస్తారు. అపార్ కార్డు విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు బదిలీ సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థికి పాఠశాలలు, కళాశాలలు ఈ కార్డును ఇస్తాయి. సెకండరీ స్కూల్స్ నుంచి కాలేజీల వరకు విద్యార్థులకు ఈ అపార్ కార్డును అందజేయాలని యోచిస్తున్నారు. ఈ అపార్ చార్ట్లో ఆధార్ కార్డు వంటి 12 అంకెల సంఖ్య ఉంటుంది. కార్డులో విద్యా సమాచారాన్ని నిక్షిప్తం చేస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, వారి బ్యాంక్ లోన్స్ వివరాలన్నీ ఈ కార్డులో స్టోర్ అయి ఉంటాయి. అందుకే స్టడీకి సంబంధించిన పత్రాలను తీసుకువెళ్లవలసిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒక విద్యార్థి విద్యార్హతకు సంబంధించి పూర్తి వివరాలు ఈ కార్డులో ఉంటాయి. ఈ కార్డు ద్వారా ఆ వ్యక్తి విద్యార్హత గురించి తెలుసుకోవచ్చు. ఈ అపార్ కార్డు వారి తల్లిదండ్రుల నుండి సమ్మతి పొందిన తర్వాత మాత్రమే జారీ చేస్తారు. ఈ అపార్ కార్డు పథకాన్ని కొన్ని రాష్ట్రాలలో ప్రారంభించగా త్వరలో అన్ని రాష్ట్రాలలో అమలు చేసే అవకాశం ఉంది. అయితే అపార్ నమోదులో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల వివరాలు అడ్మిషన్ రిజిస్ట్రార్తో పాటు యూడిఎస్లో పొందుపరచాలి. సంబంధిత కోడ్ నమోదు చేయగానే విద్యార్థి వివరాలు అన్నీ వస్తాయి. అపార్ నమోదు సమయంలో ఆధార్ను వినియోగించడం, అందులో వివరాలు తప్పుగా ఉండడంతో నమోదులో సమస్యలు తలెత్తుతున్నాయి. పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు, అడ్మిషన్ రిజిస్టర్ యూడేస్లతో వేర్వేరుగా ఉండడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్, ఆధార్లలో తప్పులను సరిచేసేందుకు ఆధార్ సెంటర్, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిన పరిస్థితి నెలకొంది. అపార్ మార్చడానికి ప్రత్యేక అవకాశం కల్పిస్తే తప్ప ఆ ప్రక్రియ సజావుగా జరగదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.